కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సామాన్య ప్రజానీకానికి ఒక కల్పవృక్షంలాగా ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక కల్ప తెరువు, ఒక విజనరీ బడ్జెట్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా గొప్పగా మరి సామాన్యుల కళలు సాకారం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉన్నదని, ఒక విజనరీ బడ్జెట్గా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ఈ బడ్జెట్ని స్వాగతిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకసారి మీరు చూసినట్లయితే పేదలు, యువత, రైతాంగం, ఆరోగ్యం, అన్ని వర్గాల ప్రజానీకానికి మరి చేయూతనిచ్చేటువంటి బడ్జెట్ ఇది. రైతాంగానికి పెద్దపీట వేసినటువంటి బడ్జెట్, సామాన్యులకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ద్వారా సామాన్య ప్రజానీకానికి చేయూతనిచ్చేటువంటి బడ్జెట్. అంతేకాకుండా ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా మరి రైతాంగం ముఖ్యంగా ఈరోజు లబ్ధి చేకూరే విధంగా మరి ఎక్స్పోర్ట్స్ని కూడా పెంపొందించే విధంగా మరి మరి చిన్న మధ్య సూక్ష్మ తరగతి ఇండస్ట్రీస్ని కూడా ప్రోత్సహించే విధంగా ఈ బడ్జెట్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి ఇలాంటి బడ్జెట్ ఈ దేశ అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, మరి దేశాన్ని ఆర్థిక రంగంలో ప్రపంచంలోనే నిలదొక్కునే విధంగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగినట్టుగా ఈ బడ్జెట్ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఒకసారి మీరు చూసినట్లయితే మరి దాదాపుగా ఒక సామాన్యులకి మరి 12 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది ఇది గతంలో ఎన్నడూ చూడలేదు. మరి సామాన్యులకి ముఖ్యంగా ఎంప్లాయీస్ కానివ్వండి, అన్ని వర్గాల ప్రజానీకానికి, సామాన్యులందరికీ కూడా 12 లక్షల రాయితీ ద్వారా మరి అందరికీ కూడా చేయూతనిచ్చినటువంటి బడ్జెట్ ఇది. మరి దీనివల్ల ఎకానమీ ఏ రకంగా గ్రోత్ వస్తుంది అనేది చాలా స్పష్టంగా ఒక విజనరీ బడ్జెట్గా మేము దీన్ని కొనియాడుతూ ఉన్నాం. మరి ఎవరైనా దీన్ని విమర్శించే ప్రయత్నం చేస్తే వారు దేశ అభివృద్ధికి వ్యతిరేకులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు దేశ అభివృద్ధి కోసం దేశం ప్రపంచంలోనే తల ఎత్తుకొని నిలదొక్కునే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారి మరి ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు చూసినట్లయితే మరి దాదాపుగా ఎంబీబీఎస్ సీట్లు కూడా ఈ దేశంలో పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా మరి డాక్టర్స్ని కూడా పెంచాలనే ఉద్దేశంతో దాదాపుగా 90,000 మరి సీట్లను పెంచి ఈ మెడికల్ ఫీల్డ్ని స్ట్రెంథెన్ చేసే విధంగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం, అదే మాదిరి దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు ఐఐటి స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్ల విషయంలో కానీ, మరి కొత్తగా స్టార్ట్ అయినటువంటి ఐఐటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కానీ అన్ని విధాలుగా మరి ఒకవైపు విద్యారంగానికి, మరి ఐఐటీస్కి, మరోవైపు మరి మెడికల్ ఎడ్యుకేషన్ కోసము, ఇంకోవైపు వ్యవసాయ రంగానికి ఈరోజు ఇచ్చినటువంటి బడ్జెట్లో ఇచ్చినటువంటి రాయితీలు ఒకసారి చూస్తే మరి క్రెడిట్ లిమిట్స్ని కూడా 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంపొందించడం వల్ల మరి సామాన్య రైతాంగానికి మరి వారికి 5 లక్షల రూపాయల వరకు మరి తక్కువ వడ్డీతోటి వచ్చేటువంటి రుణాలు కూడా లబ్ధి పొందేటువంటి మరి అవకాశాన్ని కల్పించినటువంటి బడ్జెట్లో రైతాంగానికి మరి ముఖ్యంగా ఈ పప్పు ధాన్యాలని మరి ప్రొడక్షన్ చేసేటువంటి రైతులకి ప్రోత్సాహకరంగా మరి ఎన్నో అంశాలను ఇక్కడ క్రోడీకరించడం, మరి దానివల్ల మరి పప్పు ధాన్యాలు పండించేటువంటి రైతులకు, పత్తి పండించేటువంటి రైతులకు ప్రత్యేకంగా ఈరోజు మెన్షన్ చేయడం వలన మరి అటువంటి పత్తి పండించేటువంటి రైతులకు జరిగినటువంటి చేయూత కానివ్వండి, మరి రైతాంగానికి పెద్దపీట వేసి ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టించినటువంటి ఈ బడ్జెట్లో మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి మరి చాలా లబ్ధి చేకూరేటువంటి బడ్జెట్గా మరి ఇది కనబడతా ఉన్నది. భవిష్యత్ ఆహార భద్రత కోసం 2వ జన్యు బ్యాంకును ఏర్పాటు చేసి 100 జిల్లాలు ఎంపిక చేసి అలాంటివి మరి 100 జిల్లాల్లో దీన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల మరి రైతాంగానికి కూడా ఇది పెద్దగా లబ్ధి చేకూరేటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 7.7 కోట్ల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చెందేటువంటి 5 లక్షల రూపాయల పెంపు వలన మరి చాలామంది 7.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతున్న అంశాన్ని కూడా నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. గోడౌన్స్ కానీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ, మరి ముఖ్యంగా రైతాంగం విషయంలో ప్రత్యేకమైనటువంటి మరి శ్రద్ధ చూపించినటువంటి బడ్జెట్లో మరి అన్ని రంగాల ప్రజానీకానికి చేయూతనిచ్చేటువంటి బడ్జెట్. ఇది గొప్ప బడ్జెట్. నిజంగా దేశ అభివృద్ధి పథంలో నడిపించడానికి, ప్రపంచంలోనే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రపంచంలో మొదటి రంగంలో మన దేశ అభివృద్ధి నిలబడే విధంగా మరి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని స్వాగతిస్తూ ఉన్నాం, మరి దీన్ని అభినందిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.